ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ మనం టైం వేస్ట్ చేయకుండా మీకైతే అర్థమైపోయింది మనకి డిస్టర్బెంట్ అనేది అంటే లోపల ఉన్న ఫిల్మ్ అనేది ఎండకు పెట్టడం వల్ల అంటే లోపల ఫిల్మ్ ఊడిపోవడంతో లోపల లెటర్స్ కానీ అదేవిధంగా రీడింగ్ కానీ ఏం కనబడలేదు. ఇప్పుడు మనకి దీనికి మీటర్ చేంజ్ చేసుకునేదానికంటే మనం డిస్ప్లే వేసుకునే అవకాశం ఉంది. అయితే డిస్ప్లే వేసేదేందో మీకు చూపింది కానీ అయితే ప్రతి ఇప్పుడు చూడండి మనకి లోపల ఉన్న ఫిల్మ్ అనేది మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు కీ ఆన్ చేస్తే మనకి చెక్ లైట్ వచ్చింది కానీ మిగతా లైటింగ్ ఏది రావడం లేదు. అంటే లోపల డిస్ప్లే అనేది బోర్డు కాలిపోయింది ఏం కాలిపోయింది అనేది మనకి మీటర్ లంగా తెలుస్తుంది. అయితే మీకు గుర్తు అంటే మనకి కీ ఆన్ చేస్తే చెక్ లైట్లోకి పవర్ వస్తుంది, మిగతా లైటింగ్ నోటర్ లైట్ కానీ లేకపోతే హెడ్లైట్ వేస్తే లోపల హెడ్లైట్ పవర్ కానీ ఏం రావట్లేదు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ మీటర్ అనేది లోపల డిస్ప్లే డ్యామేజ్ అయిపోయిందంటే మనం మీటర్ ఓపెన్ చేసుకోవాలి. మీటర్ లంగడికి వెళ్ళిపోయామంటే అసలు లోపల ప్రాబ్లం అనేది ఏం జరిగింది, అసలు మీటర్ రెడీ అవుతలేదా లేకపోతే మీటర్ లోపల ఏమైంది అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా మీటర్ రెడీ అయితే ఎంత కాస్ట్ అవుతుంది, మీటర్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు టోటల్గా ఇది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేయాలంటే ముందర హెడ్లైట్ ఓపెన్ చేసి మీటర్ తీసుకెళ్ళి మీటర్ లంగలు ఇచ్చేసి అసలు ఈ మీటర్ కండిషన్ ఏందో తెలుసుకోవాలి కదా. ముందు నేను తెలుసుకున్న తర్వాత మీకు చెప్తాను. నేను ముందు మీటర్ ఓపెన్ చేసి మీటర్ లంగలో తీసుకెళ్ళిపోతాను. తర్వాత మీకు మీటర్ కానీ రెడీ అయిందంటే పాత డిస్ప్లే కానీ చూపిస్తాను. అదేవిధంగా మీటర్ కానీ డెడ్ అయిపోయిందంటే ఎందుకు డెడ్ అయిపోయింది, ఏం ప్రాబ్లం ఏంది డెడ్ అయింది, ఈ లైటింగ్ రాకపోతే మనకి రెడీ అయ్యేదానికి అవకాశం ఉందా లేదా, అవకాశం లేకపోతే మనం కొత్త మీటర్ అనేది ఎంత కాస్ట్ పెట్టి వేసుకోవాలో కానీ మీకైతే స్టెప్ బై స్టెప్ అని చెప్తాను. ముందు మీటర్ ఓపెన్ చేయనివ్వ, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు మనం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం డిస్ప్లే అయితే వేయించేస్తాం. డిస్ప్లే వేసిన తర్వాత మనకి ఒక కొత్త మీటర్ లుక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే ఈ మీటర్ కానీ ఖర్చు కానీ చూసుకుంటే 1600 అయింది భయ్య. ఇంకొక 1100 వేస్తుంటే మనకి కొత్త మీటర్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ హరిమెక్ పబ్లిక్ రివ్యూలో అయితే ఎగ్జాక్ట్ డిజిటల్ మీటర్ గురించి వీడియో మీరు చూడండి, నేను పైన కార్డ్స్ వదులుతున్నా, ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం ఈ మీటర్ రిపేర్ చేసిన 1600కి ఇంకో 1100 యాడ్ చేస్తుంటే 2700కి కొత్త మీటర్ వచ్చి ఉంటుంది. ఓకే, మనకి 1100 మిగిలినట్టే కదా. కొత్త మీటర్ వేసినా పాత మీటర్ వేసినా మనకు జరగాల్సింది ఏంది, ఇక్కడ ఆర్పిఎం ఎంత పనిచేస్తుంది, స్పీడ్ ఎంత పనిచేస్తుంది, ట్యాంకులో ఆయిల్ ఎంత ఉంది, ఈ లైటింగ్ కదా మనకి పనిచేయాల్సింది. ఇప్పుడు టోటల్గా లోపల అయితే మనం లోపల డిస్ప్లే అదేవిధంగా దీంట్లో ఎల్ఈడీస్ అయితే కాలిపోయినాయి. ఇదైతే ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో ప్యానల్స్ వేయడం వల్ల మనకి కొత్త మీటర్ లుక్ అయితే వచ్చేసింది. కాబట్టి 1100 సేవ్ అయినట్టే. ఇప్పుడు టోటల్గా ఈ బండికి మనం ఇంతగా చూసుకుంటే ఫుల్ డెడ్ అయితే అయిపోయింది. లైటింగ్ కానీ మీటర్లో డిస్ప్లే లైటింగ్ కానీ ఏం రాలేదు. మనకి ఎంతవరకు అంటే మనం రిపేర్ చేసుకోవచ్చు, మనకి ఇంత కాస్ట్ అవుద్ది అని అయితే మీకైతే ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పైతే నేను డిస్ప్లే అయితే చూపించాను. టోటల్గా అయితే మనం డిస్ప్లే చేంజ్ చేసిన తర్వాత 7 కిలోమీటర్స్ అయితే తిరిగాము. మనకైతే డిస్ప్లే చేంజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ లైటింగ్ మొత్తం అయితే వస్తుంది. ఓకేనా, లైటింగ్ ఎవ్రీథింగ్ మొత్తం వస్తుంది. జస్ట్ ఏంటంటే ఒక 1000 రూపీస్ మిగిలినట్టే మొత్తం కొత్త మీటర్ లుక్ అయితే వచ్చేసింది కదా మనకి. చాలు కదా పోయి, అంతమించి ఇంకేం కావాలి. ఫ్రెండ్స్, టోటల్గా మీకు వీడియో నచ్చిన లైక్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి మీ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.